ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 7 శనివారాల వ్రత విధానం ఏ విధంగా చేయాలి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యాలు ఏం సమర్పించాలి, పూజకు ముందు మీ అందరికీ వచ్చే డౌట్స్ అంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చేయాలి అని, పూజ అయిన తర్వాత పూజలో ఉపయోగించిన వస్తువులను అంటే మనం పిండి దీపాలు కానివ్వండి, శనిదేవుని కానివ్వండి, వీటన్నిటిని మనం ఏం చేయాలి, ఈ పూజ గురించి A to Z మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేను తెలియజేస్తున్నానండి. వీడియో అనేది కొద్ది లెంత్ ఎక్కువైంది, బట్ పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియో ద్వారా అందిస్తున్నానండి. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు ముందుగా 7 శనివారాల వ్రతం అంటే ఏమిటి, ఈ వ్రత విధానం ఏమిటి, నియమాలు ఏం పాటించాలి, వాటి గురించి తెలియజేస్తానండి. తర్వాత పూజా విధానం గురించి తెలియజేస్తాను. ముందుగా అయితే మనము 7 శనివారాల వ్రత విధానాన్ని వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం అనే పేరుతో అయితే పిలుస్తామండి. సప్త శనివారాలు అంటే 7 శనివారాలు అయితే ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఈ వ్రతంలో మనం ప్రత్యేకంగా శనిదేవుణ్ణి అలానే వెంకటేశ్వర స్వామి సహిత మనం పద్మావతి దేవిని మనం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటామండి. అసలు ఎందుకు చేస్తామండి ఈ వ్రతం అంటే, ఎవరికైనా సరే జాతక రీత్యా ఏదైనా గ్రహదోషాలు ఉన్నా, ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, శని మహర్దశ, ఇలా మీకు జాతక రీత్యా ఎలాంటి దోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, సొంతింటి కోసం మీరు ప్రయత్నిస్తున్న వాళ్ళు, అలానే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, మనం వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఒకటేంటండి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు మంచి పరిష్కారం అనేది ఈ వ్రతం కనుక చేస్తే మీకు వస్తుందండి. అంతటి మహా శక్తివంతమైనటువంటి వ్రతం అండి. ఈ వ్రతాన్ని నేను ఆల్రెడీ 2 times అయితే చేశానండి. మ్యారేజ్కి ముందు నేను అమ్మ చెప్పినట్లుగా నేను అమ్మతో చేశాను, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో అయితే నేను స్టార్ట్ చేశానండి. మేము ఎలా చేసుకుంటాము వ్రత విధానము, మేమే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధానాన్ని అయితే అనుసరిస్తారండి. మరి ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా నేను తెలియచేస్తానండి. ముందుగా అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలండి అంటే, ఏదైనా సరే శనివారం రోజైతే మీరు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఆ శనివారం ఇంకా ఏకాదశి తిథి కానివ్వండి, శ్రవణ నక్షత్రం కానివ్వండి, పుష్యమి నక్షత్రం కానివ్వండి, ఇంకా మాస శివరాత్రి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథులు నక్షత్రాలు ఉన్నప్పుడు శనివారం కనుక వస్తే ఆ రోజున స్టార్ట్ చేస్తే ఇంకా అసలు తిరుగుండదండి. ఇంకా చాలా మంచి రోజు అండి ఆ రోజైతే. కాబట్టి ఏదైనా ఒక శనివారం అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. తిథి, నెల, మాసం ఏదైనా మంచిది చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక వ్రతం చేస్తున్నాము అంటే మనం సంకల్పించుకున్నంత మాత్రాన్నే ఆ వ్రతం అనేది మనం చేయలేమండి. తప్పకుండా సాక్షాత్తు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనము ఈ వ్రత విధానాన్ని అయితే మనం ఖచ్చితంగా చేస్తామండి. నేనైతే ఈ వ్రతాన్ని ఒక 2 years నుంచి అయితే చేయాలి అని అనుకుంటున్నాను, బట్ అది అస్సలు అవ్వలేదండి. ఎందుకో నేను ఈసారి శ్యామలాదేవి నవరాత్రులు చేస్తున్నప్పుడు చివరి రోజు ఉద్వాసన రోజు శనివారం అయితే వచ్చిందండి. శుక్రవారం రోజే అనుకున్నాను ఈ వ్రతాన్ని నేను చేయాలి అని ఒక సంకల్పం తీసుకున్నానండి. వెంటనే నేను అన్ని సామాన్లు తెచ్చేసుకొని పూజ అనేది చేసుకున్నానండి. ఏదైనా ఆ స్వామి దయ ఉంటేనే మనం చేయగలమండి. మీరు ఈ వ్రతం చేయాలి అని ఒక సంకల్పం మీలో వచ్చింది అంటే తప్పకుండా ఆ స్వామి దయ అనేది మీపై ఉంది అని అర్థం అండి. తప్పకుండా మీరు ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వ్రతాన్ని ఎవరు చేయాలండి అంటే, ఈ వ్రతాన్ని ఎవరైనా చేయొచ్చండి. కులమత భేదాలు అలానే ఏమి లేదండి, ఎవరైనా చేసుకోవచ్చండి. అలానే ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని కూడా మీరు ఈ వ్రతాన్ని చేయవచ్చండి. ఎవరైనా సరే ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. భార్యాభర్తలు కనుక కలిసి కనుక కూర్చొని పూజ చేస్తే ఇంకా చాలా మంచిదండి. వాళ్ళ వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. తర్వాత ఈ పూజకి ఉపవాసం అనేది ఉండాలా అండి అంటే, తప్పకుండా ఈ పూజకైతే ఉపవాసం అనేది ఉంటే మంచిదండి. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారండి, దేవుడి కోసం ఈ ఉపవాసం అనేది పెట్టలేదండి, మన కోసం ఈ ఉపవాసం అనేది ఉంటే మనం నిండు భక్తితో మన ధ్యానం మొత్తం కూడా దేవుని మీద నిమగ్నమై పూజ అనేది చేసుకుంటాము. ఎటువంటి సైడ్ వాటి మీద అంటే టీవీస్ మీద అలా వీటి మీద ఎక్కడే పోకుండా స్వామి మీదే మనం దయపెట్టి ఇంట్రెస్ట్ పెట్టి పూజ చేయాలి అన్న దానికోసం ఈ ఉపవాసం అనేది కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారండి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పర్లేదండి, మీరు పాలు పండ్లు అలాంటివి తీసుకొని మీరు ఉపవాసం అనేది చేసుకోవచ్చు.
తర్వాత నియమం వచ్చేసి ఈ పూజ అనేది ఉదయం చేయాలా అండి, సాయంత్రం చేయాలండి అంటే మనకి ఒక పుస్తకం అనేది ఉందండి. మనకి మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ఒక పుస్తకం అనేది రిలీజ్ చేశారు. అందులో అయితే మనకి ఉదయం పూజ ఉంది, సాయంత్రం పూజ ఉందండి. లేదు మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదైనా ఒక పూట చేసుకోండి. తర్వాత ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమం ఏంటంటే ఈ శనివారం రోజున ఎవరైతే పూజ చేయాలి, పూజ చేస్తున్న వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. తర్వాత ఈ పూజలో అయితే ప్రత్యేకంగా మనము శనిదేవుని అయితే పూజించాలి అని చెప్పుకున్నాం కదండి. కాబట్టి శనిదేవునికి సంబంధించిన స్తోత్రాలంటివి తప్పకుండా పఠించాలండి. తర్వాత ఈ పూజలో మనం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలను, చలివిడి పిండి అంటాం కదండి, చలివిడి పిండితో నైవేద్యాలు పెడతారు, పానకం. అలానే మనము పిండి దీపాలు అనేటివి 7 సంఖ్య వచ్చేటట్లుగా మనం 7 దీపాలను పెట్టుకుంటే చాలా మంచిదండి. 7 శనివారాల వ్రతం కాబట్టి ఇందులో మీరు ప్రతిదీ కూడా 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఎందుకు అంటే 7 అనే సంఖ్య అంటే శనిదేవునికి అలానే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అండి. కాబట్టి ప్రతిదీ కూడా మీరు 7 కడ్డీలు అనేటివి వెలిగించి పూజ చేయడము, అలానే 7 పండ్లతో మనం నైవేద్యం పెట్టడానికి మీ శక్తి కొలది మీరు ఉంటే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవండి ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు. మరొక ముఖ్య నియమం ఏంటంటే ఈ రోజు పూజలో అంతా అయిన తర్వాత తప్పకుండా ఒక అతిథిని మనం ఇంటికి పిలిచి భోజనం అనేది పెట్టాలండి. ఈ నియమం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలండి. ఆ అతిథి తిన్న తర్వాత ఆ అతిథి మనం ఇస్తరాకులో భోజనం పెడతాం కదా అండి, అందులో పెట్టిన తర్వాత మనం ఒక ముద్ద కానీ ఒక రొంత మనం స్వీకరించాలండి. అప్పుడు మాత్రమే మనకి ఈ పూజ అనేది సంపూర్ణం అవుతుంది అని మన పురాణాల్లో అయితే తెలియచేయడం అయితే జరిగిందండి. అంతటి శక్తివంతమైనటువంటి వ్రతం అండి. ఇప్పుడైతే వ్రత విధానం నియమాలు అయితే తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఈ వ్రతం ఎలా స్టార్ట్ చేయాలండి అంటే మీరు ఈ వ్రతాన్ని ఏదైనా శనివారం స్టార్ట్ చేసుకోవాలని చెప్పాను కదండి. దీనికోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే ఇంటిని మీరు కుదిరితే గురువారం రోజు అయితే చేసుకోండి. శుక్రవారం రోజు మనం ఇంటిని శుభ్రం చెయ్యము, దేవుని పటాలను క్లీన్ చెయ్యం కాబట్టి గురువారం రోజు అయితే మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కుదరలేదు అనుకున్న వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామి ఫోటోని శనివారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని మీరు వెంకటేశ్వర స్వామి పూజలో పెట్టుకుంటారు కాబట్టి ఆ ఫోటోకైనా సరే మీరు సపరేట్గా చక్కగా గంధం బొట్లతో అలంకరణ అనేది చేసుకోండి. అయితే మనం ఏ ఫోటోని పెట్టుకోవాలండి అంటే మనం లక్ష్మీదేవి పద్మావతి దేవి ఉంటారు కదా అండి, వాళ్ళిద్దరు సమేతంగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి అవతారంలో మీరు ఏ మూర్తి ఫోటో ఉన్నా కూడా మీరు తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఈ వ్రతం అనేది మనం ఒక సంకల్పం తీసుకొని చేస్తాం కదా అండి, అంటే మనం 7 వారాలు అయితే ఈ వ్రతాన్ని చేయాలి కదా. చాలా మంది వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కదా 8 వారాలు చేయాలా అండి. చాలా మంది నేను ప్రీవియస్ లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను, దానికైతే కామెంట్ రూపంలో అడిగారండి. నార్మల్గా అయితే మనకి పురాణాల ప్రకారం 7 శనివారం అన్నారండి, అంటే 7 శనివారాలు చేస్తే సరిపోతుందండి. ఒకవేళ మీకు చెయ్యాలి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు చెయ్యాలని అనుకుంటే మీరు తర్వాత ఇంకొక వారం ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చండి. బట్ పురాణాల ప్రకారం మనకి 7 శనివారాలు చెయ్యాలి అని అయితే చెప్పారండి. ఈ పూజ కోసం మనం ఉదయాన్నే చెప్పాను కదండి, తలస్నానం చేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. మనం ఇది ఒక వ్రతంలాగా చేస్తున్నాం కాబట్టి ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. నేనైతే ఎప్పుడూ కూడా ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇంట్లో పూజా రూమ్లో నాకు ప్లేస్ అనేది లేదండి. మేమైతే ప్రజెంట్ రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి ప్లేస్ అనేది అంతగా లేదండి. అందుకని నేనైతే ఇక్కడ ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పూజ చేయాలి అని అయితే అనుకుంటున్నానండి. ఈ పూజలో అయితే మనం ముఖ్యంగా శనిదేవుని అయితే మనం పూజిస్తాం కదండి. శనిదేవుని కోసం మనము ఒక నైవేద్యం అనేది పెట్టాలండి. అలానే వెంకటేశ్వర స్వామికి మనం ఒక నైవేద్యం అనేది పెట్టాలండి. శనిదేవుని కోసం మనకి శనిదేవునికి ప్రీతి ఏంటి అంటే నల్ల నువ్వులను మనము శనిదేవుని ప్రీతిగా అయితే చెప్తామండి. నల్ల నువ్వులను మనం ఆయనకి సమర్పిస్తే ఆయన సంతృప్తి చెంది మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే పూర్తిగా నివారిస్తాడండి. అందుకని నేను ఇక్కడ నల్ల నువ్వులు అనేటివి తెచ్చుకున్నానండి. కేజీ వచ్చేసి నాకు 220 రూపీస్ 240 రూపీస్ అయితే పడిందండి. హాఫ్ కేజీ అయితే నేను తెచ్చుకున్నాను. ఈ హాఫ్ కేజీలో కొద్దిగా నేను ఒక కప్పు నువ్వులను తీసుకొని అందులో బెల్లం వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత దీంట్లో వస్తుంది కదండి పొడి, అందులో మనం ఆవు నెయ్యి కానీ వేసుకొని మనం 7 ఉండలు అయితే చేసుకోవాలండి. నువ్వులు ఉండలు ఉంటాయి కదండి, 7 ఉండలు అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మనము శనిదేవుని అయితే పూజిస్తున్నాం కదండి. మనం ఒకవేళ ఈ విధానం చేయకపోయినా కూడా పర్లేదండి. సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామినే శనిదేవుడిగా మనం భావిస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మనం ఈ నువ్వుల ఉండ ఉంటుంది కదండి, ఒక ఉండని మనము శనీశ్వరుడు అంటే శని ప్లస్ ఈశ్వరుడు, అందులో మనకి ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి శివలింగం టైప్లో మనము ఈ శనిదేవుని అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలా
ఇలా చేసుకోవడం వల్ల తప్పైతే ఏం లేదండి. ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. కాబట్టి కొద్దిగా నువ్వులను అయితే తీసుకొని నేను శివలింగం లాగా అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనం నువ్వుల నూనెతో అభిషేకించినా కూడా మనకి చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను శనిదేవునికి అయితే ప్రసాదం అనేది నేను రెడీ చేసుకున్నానండి. తర్వాత పూజకు సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంటే స్వామివారి ఫోటో, అమ్మవారి ఫోటో, అలానే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూజకు సంబంధించినటువంటి ఇత్తడి పూజా సామాగ్రి, దీపపు కుందులు, నువ్వుల నూనె, ఒత్తులు, అగ్గిపెట్టె, పూలు, టెంకాయ అండి. మనకి కలశం మీద ఒక టెంకాయ, అలానే మనం స్వామివారికి పూజ అంతా అయిన తర్వాత ఒక టెంకాయని అయితే నివేదించాలండి. కలశం మీద వేసుకోవడానికి జాకెట్, ఇలా మొత్తం కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మీరు ముందుగా అయితే మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఇలా మీరు ఐటమ్స్ అనేవి ముందుగా సిద్ధం చేసుకుంటే పూజ టైం కల్లా ఎటువంటి హడావిడి పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటారండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి, మనం ఈ రోజు పూజలో 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి 7 పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు 7 చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక 2 దీపాలు కానివ్వండి మీరు చేసుకోవచ్చు. ఈ పిండి దీపాల కోసం నేనైతే ఇక్కడ పిండిని అయితే నేను ముందుగా అయితే ఆడించి పెట్టుకున్నానండి. కొన్నిసార్లు నేనైతే ఎక్కువగా ఇలా వ్రతాలు చేస్తున్నప్పుడు ఒక 2 కేజీల బియ్యం అయితే నేను నానబెట్టుకొని ఆరబెట్టి నేను ఈ పిండిని అయితే నేను ఆడించి ఇంట్లో అయితే పెట్టుకుంటానండి. ఈ పూజ కోసం నేను ఉదయం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవంతా నేను ముందు రోజైతే నేను ఈ బియ్యాన్ని అయితే ఆడించి పెట్టుకున్నానండి. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే మిక్సీకి పట్టుకుంటారు, కానీ ఎక్కువ దీపాలు పెట్టాలి అనుకున్నప్పుడు మనకి ఎక్కువ పిండి మిక్సీలో జల్లి పట్టడం కొద్దిగా మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి నేనైతే ముందుగా ఆడించి పెట్టుకుంటానండి. కొద్దిగా ఫ్రెష్గా ఉండేలాగైతే చూసుకోండి మీరు ఒకవేళ అలా చేయాలి అని అనుకుంటే. నేనైతే ఇక్కడ పిండిని అయితే నేను ఇక్కడ ఒక తాంబూల తట్లు అయితే తీసుకున్నానండి. దీపాలకు సరిపడే పిండిని అయితే తీసుకొని అందులో ఒక అరటి పండుని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని పిండిలో అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి, పాలు, కొద్దిగా పసుపు, కుంకుమ, ఒకరంత గంధం ఇవన్నీ వేసుకొని మనం ఈ పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. తర్వాత మనం ఎన్ని దీపాలు పెట్టాలో 7 కానీ 7, 8 లేదా మీరు ఇంకా ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ, లేదు ఒక 5 పెట్టాలి, ఎన్నికి సరిపడా మీరు ఎన్ని పెట్టాలనుకుంటున్నారో అంత పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని తర్వాత మధ్యలో మీరు గుంతలాగా చేసుకోవాలండి దీపారాధన కోసం. తర్వాత కుదిరిన వాళ్ళు ఈ దీపాలకైతే మీరు నామం గుర్తులు అనేటివి వేసుకుంటూ ఉంటారండి కొంతమంది. నేనైతే ప్రతిసారి పిండి దీపం పెట్టేటప్పుడు స్వామివారి తిరునామం అయితే నేను వేసుకుంటాను. అలా కూడా మీరు నామం అనేది వేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా పసుపు కుంకుమ అనేది పెట్టేసుకొని అందులో మీరు నువ్వుల నూనె, ఒత్తులు అనేటివి వేసుకొని మీరు సిద్ధం చేసుకోవాలండి. ఇక్కడైతే ఒత్తులు ఎన్ని వేయాలండి అంటే 7 శనివారాలు కాబట్టి 7 ఒత్తులు అనేటివి వేస్తే చాలా మంచిదండి. ఒక దీపారాధనలో మీరు 7 ఒత్తులైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ 2 దీపాలు వెలిగించే వాళ్ళు ఒక దాంట్లో 3 ఒత్తులు, ఇంకొక దీపంలో అయితే 4 ఒత్తులు అలా అన్నా సరే మీరు వేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేను పిండి దీపాలను అయితే నేను రెడీ చేసుకున్నానండి. తర్వాత పూజ కోసం ఈ రోజు మనం వ్రతం లాగా చేస్తున్నామండి. ఒక సంకల్పం. కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు స్వామివారికి ప్రత్యేకంగా ముడుపులు అనేటివి కడుతూ ఉంటారు. ముడుపు అనేది డబ్బుల కోసమే కాదండి, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కోరిక నెరవేరితే స్వామి నీ 7 కొండలకు వచ్చి నేను మీ దర్శనం చేసుకుంటాను, ఈ ముడుపుని చెల్లిస్తాను అని స్వామికి చెప్పుకొని ముడుపు అనేది కడతారండి. కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక ముడుపు అనేది కట్టుకుంటున్నానండి. ఒక సంకల్పం అనేది తీసుకున్నాను. ఈ సంకల్పం నెరవేరిన తర్వాత చెప్తానండి నేను ఏ సంకల్పం తీసుకున్నాను అనేది. బట్ ఇప్పుడు ముడుపు ఎలా కట్టుకోవాలో చెప్తానండి. ఈ ముడుపు కోసం మనము ఒక వైట్ క్లాత్ అనేది తీసుకోవాలండి. అది మనం ఉతికినది అయి ఉండాలి, అది ఫ్రెష్ది అయి ఉండాలండి. మనం ఆల్రెడీ వాడేసినటివి అలాంటివి అయితే మనం క్లాత్ అయితే తీసుకోకూడదు. చాలా కర్చీఫ్లు అనేటివి ఉంటారు కదండి, లైనింగ్ పీస్ అలాంటివి ఏదైనా ఒక పీస్ అనేది తీసుకొని మనము ఒక గిన్నెలో పసుపు, నీళ్ళు అనేటివి వేసుకోవాలండి. లేదు ఆ నీళ్ళలో మీరు గంగాజలం కానివ్వండి, రోజ్ వాటర్ కానివ్వండి వేసుకొని అందులో మీరు కొద్దిగా పసుపుని అయితే వేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఈ పొడి గుడ్డనైతే మీరు తెల్లగుడ్డని అందులో అయితే మీరు బాగా డిప్ చేసేసి పూర్తిగా ఎక్కడ కూడా పొడ లేకుండా మీకు పసుపు అంతా పూర్తిగా మీకు అంటుకోవాలండి. తర్వాత ఈ తడి గుడ్డనైతే మీరు బయట ఒక 2 సేపు అయితే ఆరేయాలండి. మనం ఆ తడి గుడ్డ మీదే మనము ముడుపు అనేది కట్టుకుంటే మనకి ఆ నామాలు అనేటివి మళ్ళీ ఆ పసుపు రంగు అనేది మనకి అంటుకుంటూ ఉంటుందండి. కొద్దిగా మనకి తడిలోనే ఆరిపోతే మనకి ఈజీగా ఉంటుందండి ముడుపు కట్టుకునేటప్పుడు. నేనైతే ఇలా ఆరపెట్టుకున్నానండి. తర్వాత ఆరిన తర్వాత పూజా పీఠం మీద ఈ ముడుపు కట్టే విధానం అంతా కూడా మీరు దేవుని ముందైతే మీరు చేసుకోవాలండి. కాబట్టి దేవుని ముందైతే ఈ ముడుపు అనేది పెట్టుకొని అందులో మొదటగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలండి. తులసి దళం కనుక ఉంటే తులసి దళం అయితే వేసుకోండి. తర్వాత అందులో మీరు 11 రూపాయలు అయితే మీరు ముడుపుగా కట్టుకోవచ్చండి. 11 రూపాయల కన్నా మీరు ఎక్కువ ఎంతైనా సరే పెట్టుకోవచ్చండి. ముడుపు అనేది 11 రూపాయలు కడుతూ ఉంటారు, చాలా మంది 9 రూపాయలు కడుతూ ఉంటారు. మేమైతే మా ఇంటి ప్రకారం ఎప్పుడు కూడా ముడుపు అనేది 11 రూపాయలు అయితే కడతామండి. నేనైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఒక 50 రూపాయలు
రూపాయల వరకు చిల్లర అనేది నేను వేసుకొని సంకల్పం అనేది చెప్పుకొని తర్వాత నేను ఈ ముడుపునైతే 3 ముళ్ళు అయితే వేసుకున్నానండి. ఈ ముడుపుకి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని దాని మీద తులసి దళం అనేది పెట్టి లేదు పుష్పం అనేది పెట్టి మీరు స్వామివారి ఫోటో ముందు కానీ మీరు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే ముడుపు అనేది కట్టుకోవాలండి. తర్వాత కలశం అనేది ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కలశం అనేది పెట్టుకోవచ్చండి. అలా ఏం లేదు. ఒకవేళ మీకు ఆనవాయితీ లేదు, మేము పెట్టుకోలేమండి, కొద్దిగా నియమంగా ఉండలేము అంటే కదలడం అలాంటివి ఏదైనా అవుతుంది, ఒక మీకు గిలి అనేది ఉంటుంది కదండి, అలా ఉన్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ని అయితే స్కిప్ చేసేయండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మీరు స్కిప్ చేసేసి తర్వాత విధానం అయితే మీరు చూడండి. ఎవరైతే కలశం పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పుడైతే నేను చెప్పేదైతే వినండి. కలశం కోసం నేనైతే ఇక్కడ రాగి చెంబు అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇత్తడి చెంబు ఉంటే ఆ చెంబుని తీసుకోండి. కొంతమంది కలశంలో నీళ్ళు అనేటివి వేస్తూ ఉంటారండి. నీళ్ళతో కూడా కలశం పెట్టుకోవచ్చు అండి, లేదు అంటే బియ్యంతో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కలశం ముక్కల వరకు బియ్యం అనేది తీసుకొని అందులో పసుపు కుంకుమాలను కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేసుకొని దాని మీద ఒక టెంకాయనైతే పెట్టుకోవాలండి. టెంకాయ అనేది పీచు ఉన్నదైనా సరే పీచు లేనిదైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా పీచు ఉన్నది కానీ నేనైతే ఇక్కడ పీచు లేనిదైతే పెట్టుకున్నానండి. దాని మీద పసుపు కుంకుమ నామాలు అనేటివి పెట్టుకొని దాని మీద ఒక ఎల్లో వస్త్రం అంటే స్వామివారికి ఎక్కువగా ఎల్లో అంటే ప్రీతి కాబట్టి స్వామివారి కోసం మీరు ఒక ఎల్లో జాకెట్ కానీ ముక్క కానివ్వండి ఏదైనా సరే తర్వాత కలశంకి అయితే మనము ఒక కంకణం అనేది కట్టాలండి. పసుపు కొమ్ముతో 3 పోగులు కానీ 9 పోగులు కానివ్వండి 16 పోగులు కానివ్వండి దారం అనేది తీసుకొని పసుపులో అద్ది దానికి మనము పసుపు కొమ్ము అనేది కట్టుకొని మనం కలశం పెట్టుకుంటాం కదండి, ఆ చెంబుకైతే మనం కట్టుకోవాలండి. తర్వాత కలశంకి అయితే మనము చక్కగా కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి. ఆ కలశం పెట్టేటప్పుడు మనం అక్కడ తమలపాకులు కానివ్వండి లేదా మనం మామిడాకులు కానీ మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. మధ్యలో మనం టెంకాయని పెట్టి టెంకాయ మీద మనము ఎల్లో కలర్ జాకెట్ కానివ్వండి, లేదు మీ దగ్గర ఎల్లో లేదు అనుకున్న వాళ్ళు రెడ్ కానివ్వండి లేదా గ్రీన్ కానివ్వండి మీరు బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవచ్చు అండి. తర్వాత దాని మీద నామం గుర్తు అనేది పెట్టుకొని పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కలశం అయితే పెట్టుకోవాలండి. తర్వాత మనం ఏ పూజ అయినా సరే చేసేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు ఆదిదేవుడు విఘ్న నివారకుడు మొదటి పూజ్యులైనటువంటి ఆ గణనాథుడిని అయితే మనం పూజించాలండి. గణపతి ఫోటో ఉన్నా విగ్రహం ఉన్నా లేదు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని అయితే మీరు చేసుకొని మీరు పూజలో అయితే పెట్టుకోవచ్చండి. గణపతికి మీరు పంచోపచార పూజ కానివ్వండి షోడశోపచార పూజ కానివ్వండి చేసుకోండి. మనకి మార్కెట్లో 7 శనివారాల వ్రత పుస్తకం అనేది దొరుకుతుందండి. ఈ పుస్తకం మీకు దొరికితే తెచ్చుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో పూజా షాప్లో దొరకకపోతే నేను మీకు ఒక వెబ్సైట్ చెప్తానండి. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఆన్లైన్లో ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి. ఈ పూజ 7 వారాలు అయిన తర్వాత 7వ వారంలో మనము ఈ పూజను 7 మందికి పుస్తకాలు అనేవి దానం చేయాలి అనేది పుస్తకంలో ఉందండి. ఒకవేళ మీకు ఎక్కువ పుస్తకాలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. నేను ఒక వెబ్సైట్ ఇస్తానండి www.com దేవుళ్ళు.com. ఈ వెబ్సైట్లో అయితే మీకు ఈ పుస్తకాలే కాదండి పూజకు సంబంధించిన ఎటువంటి పుస్తకమైనా సరే మీకు వాళ్ళ వెబ్సైట్లో అయితే మీకు దొరుకుతుందండి. తప్పకుండా మీకు కావాలి అని అనుకుంటే ఈ వెబ్సైట్ని అయితే సంప్రదించండి. నేనైతే ఈ విధంగా విఘ్నేశ్వరునికి పూజ అనేది చేసుకొని నైవేద్యంగా ఒక అరటి పండుని అయితే సమర్పించుకున్నానండి. పూజకు సంబంధించి ముడుపు అలానే పిండి ప్రమిదలు ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టుకొని ఏకహారతితో వెలిగించుకున్నానండి. ఏకహారతితో వెలిగించుకొని గణపతికి అయితే నేను పూజ చేసుకున్నాను. గణపతి పూజ అనంతరం మనము స్వామివారికి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి మనం పూజ చేసుకోవాలండి. స్వామివారికి మనం ఆసనం ఏర్పాటు చేసి ధ్యానం అలానే మనం అర్ఘ్యపాద్యాలను అలానే వస్త్రాభరణాలను యజ్ఞోపవీతం వీటన్నిటిని సమర్పించి గంధం అక్షింతలు పుష్పం వీటన్నిటిని సమర్పించాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి అంగ పూజ అనేది చేయాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అనేటివి మనం పఠించుకోవాలి. తులసి దళాలతో కానివ్వండి పుష్పాలతో కానివ్వండి అక్షింతలతో కానివ్వండి. తులసి దళాలు కనుక దొరికితే మీరు ఖచ్చితంగా మీరు పూజ అనేది చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు అంటే మీరు అక్షింతలతో పూజ అనేది చేసుకోండి, తప్పైతే లేదు. పుష్పాలతో అయినా సరే చేసుకోవచ్చండి. మీరు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అయిన తర్వాత పద్మావతి దేవి అష్టోత్తరాలు అయితే పఠించాల్సి ఉంటుందండి. ఆ స్వామి ఎక్కడుంటారు అమ్మవారు అక్కడే ఉంటారు కదా అండి. కాబట్టి పద్మావతి అమ్మవారివి అలానే లక్ష్మీ అమ్మవారివి అష్టోత్తరాలు అనేటివి పఠించుకోవాలండి. నేనైతే ఇక్కడ అమ్మవార్ల ప్రతీకగా కుంకుమతో నేను అష్టోత్తరాలు అనేటివి పఠించుకున్నానండి. ఇలా 3 మూర్తులు అష్టోత్తరాలు అయిన తర్వాత శనిదేవునికి సంబంధించినటువంటి స్తోత్రాలండి. అంటే మనకి శనిదేవుడివి
శనిదేవునివి వ్యాస ప్రోక్త శని ధ్యాన శ్లోకమని, దశరథ ప్రోక్త శని స్తోత్రమని, అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి సప్తనామావళి అని ఇలా మనకి కొన్ని శ్లోకాలు అయితే ఉంటాయండి. ఇవైతే నేను మీకు చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు వివరణ చెప్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ ఈ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఈ పుస్తకంలో అయితే మనకి 7 శనివారాల పుస్తకంలో అయితే దొరుకుతాయండి. పుస్తకం లేని వాళ్ళు మనకి స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉందండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ అయితే నేను చెప్తున్నాను. మీకు సైడ్ డిస్ప్లేలో కూడా నేను ఆ లోగో అనేది ఇస్తున్నానండి. అందులో అయితే మీకు వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతము, అన్ని వ్రతాల గురించి పూర్తిగా తెలుగులో కావాలంటే తెలుగులో, కన్నడలో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్లో మనకైతే అందుబాటులో అయితే ఉంటుందండి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని పూజ అనేది చేసుకోండి. మీరు శనిదేవునికి పూజ చేస్తున్నప్పుడు నువ్వుల నూనెతో మీరు ఆ శనీశ్వరునికి నేను నువ్వుల నూనెతో అభిషేకం అనేది చేసుకున్నానండి. కొన్ని క్లిప్స్ అనేది నేను వీడియో అనేది చేయలేకపోయానండి, కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా చేయాలని. తప్పకుండా ఇదే పుస్తకంలో కూడా ఇదే ఉందండి, పురాణాల్లో కూడా ఇదే ఉంది. అదే విధానాన్ని మీకు తెలియచేస్తున్నానండి. శనిదేవునికి పూజ అంతా అయిన తర్వాత మీరు నార్మల్గా వెంకటేశ్వర స్వామికి ధూప దీప నైవేద్యాలు అనేటివి సమర్పించాలండి. ఇవన్నీ నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత 7 శనివారాల వ్రతకథ అనేది ఉందండి. 7 శనివారాల వ్రతకథ అనేది ఉందండి. వ్రతకథ అనేది తప్పకుండా చదవండి. ఒకవేళ చదవలేని వాళ్ళు మన ఛానల్లో అయితే వ్రతకథ వీడియో అయితే ఉందండి. ఆ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని మీరు ఈ వ్రతకథను అయితే వినొచ్చండి. ఈ విధంగా అయితే మీరు పూజనైతే చేయాలండి. ఈ పూజ అనేది ఉదయం అన్నా చేసుకోవచ్చు, సాయంత్రం అన్నా చేసుకోవచ్చు అండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం నార్మల్గా పూజ చేస్తారండి. వెంకటేశ్వర స్వామికి కలుషం అవన్నీ పెట్టుకొని సింపుల్గా అష్టోత్తరాలన్నీ పఠించుకుంటారండి. సాయంత్రం అనేది ఇంకొద్దిగా అంటే శనిదేవుని స్తోత్రాలు అంటే ఎక్కువ చదువుకోవడము, వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రాలు చదువుతూ ఉంటారండి. అవన్నీ కూడా చదువుకోవచ్చండి. నేనైతే ఉదయం అయితే పూజ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా నేను పూజ మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా సరే అండి, పూజ అంతా అయిన తర్వాత తప్పకుండా ఒక అతిథిని ఇంటికి పిలిచి మీరు భోజనం అనేది పెట్టాలండి. ఉదయం ఉన్న వాళ్ళు మీరు మధ్యాహ్నం పెట్టచ్చు, లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఉన్న వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కువగా టిఫిన్ ఐటమ్స్ ఇష్టపడతారు కాబట్టి ఇడ్లీ కానీ అలాంటివి ఏదైనా సరే మీరు వాళ్ళకైతే మీరు తృప్తిగా వాళ్ళ కడుపు నిండా తినేలాగా మీరు వాళ్ళకి భోజనం అనేది పెట్టాలండి. సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత అతిథికి మనం ఏ విధంగా పెట్టాలి అంటే, నేను ఈ పూజను స్టార్ట్ చేసింది ఏకాదశి రోజు కాబట్టి ఏకాదశి రోజున మనము అన్నం అనేది తినం కాబట్టి నేనైతే వచ్చే అతిథికి నేను నార్మల్గా టిఫిన్ ఐటమ్స్ ఇడ్లీ అవి పెట్టాలి అని అనుకొని ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. అలానే చట్నీ, ఎరగారం ఇవైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మనం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా శనగపిండితో లడ్డులు అనేటివి పెడతామండి. ఆయనకి శనగపిండి లడ్డు అంటే చాలా ఇష్టం అండి. మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ మీద కూడా మనకి లడ్డు అనేది కూడా శనగపిండితోనే చేస్తారు కదండి. ఆయనకి శనగపిండి అంటే అంత ఇష్టమట అండి. కుదిరిన వాళ్ళు 7 శనగపిండి లడ్డులు అనేటివి తెచ్చుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. నేనైతే ఈ లడ్డులను అయితే ఇంట్లోనే చేశానండి. ఈ విషయం నేను కొద్దిగా స్టార్టింగ్ చెప్పడం మిస్ అయింది. సో ఈ లడ్డును కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. బట్ ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నా కూడా సరిపోతుందండి. ఇంకేదైనా ఎక్స్ట్రాగా మీరు నైవేద్యం చేసుకోవాలని అనుకుంటే చిమ్మిలి పిండి కానివ్వండి, పానకం, అలానే ఏదైనా నైవేద్యాలు గోధుమ రవ్వతో పాయసం కానివ్వండి, ఏదో ఒకటి మీరు నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. అది మీ ఇంట్రెస్ట్ అండి, మీ శక్తిని బట్టి మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి అతిథిని పిలిచి, అతిథి మనం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిగా భావించి ఒక దైవం మన ఇంటికి వచ్చింది అన్నట్లుగా మనం భావించి వాళ్ళకు మనము ఒక చాప అనేది వేసి వాళ్ళని కూర్చోపెట్టి ముందుగా వాళ్ళకి పసుపు కుంకుమ అనేది పెట్టి వాళ్ళతో ఆచమనం అనేది చెప్పించాలండి. మనం వాళ్ళ ముందు ఇస్తరాకు అనేది వేస్తాం కదండి. వీలున్నంత వరకు మీరు ఇస్తరాకులు, అరిటాకులు కానివ్వండి, మోదకాకుల్లో కానీ పెట్టడానికి ప్రయత్నించండి. ప్లాస్టిక్ ప్లేట్లని కొద్దిగా ఈ రోజు అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి. ఇది నేనైతే ఇచ్చే సజెషన్. నేనైతే ఈ రోజున ఇక్కడైతే నార్మల్ మోదక ఇస్తరాకులు ఉంటాయి కదండి, ఆ ఇస్తరాకులు అయితే నేను ముందుగా వాళ్ళకి ఆచమనం అయితే చేపించానండి. అంటే 3 సార్లు నీళ్ళు తీసుకొని తర్వాత 4వ సారి నీళ్ళను వదిలేసి ఆచమనం అనేది చేపించి తర్వాత వాళ్ళకి నేనైతే ఇక్కడ వాళ్ళకి అతిథి సత్కారాలు భోజనం అనేది ఇడ్లీ అనేది పెట్టానండి. వాళ్ళు తినేటప్పుడు స్టార్టింగ్లో కానివ్వండి, లేదు తినేసిన తర్వాత అయినా సరే అండి, ఒక ముద్ద అన్నము మీరు పక్కన పెట్టించండి. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత మనం ఆ ముద్దనైతే మనం తినాల్సి ఉంటుందండి. అలా మనం తింటేనే ఈ పూజకు సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది ఉంటుందండి. ఈ పూజలో ముఖ్యమైన పార్ట్ ఏంటి అంటే, తప్పకుండా అతిథి తిన్న తర్వాత అతిథి ప్లేట్లో ఉండేటువంటి మనం కొద్దిగా
మహాప్రసాదంగా మనం స్వీకరించాలండి. తప్పకుండా ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళకి మనము మన శక్తి కొలిది తాంబూలం అనేది ఇవ్వాలండి. కొంతమంది ఇంట్లో స్వామివారికి 2 సెట్లుగా పెడతారండి. 7 రకాల పండ్లు అలానే 7 రకాల స్వీట్ ఇవి పెడతారండి. అలా కూడా పెట్టచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనం స్వామివారి గుర్తుగా అంటే స్వామివారిని ఆవహించి మనం టెంకాయని కలశం పెడతాం కదండి. ఆ కలశంని కదిలించి ఆ కలశం మీద పెట్టినటువంటి టెంకాయని వాళ్ళకి తాంబూలంగా కూడా ఇస్తూ ఉంటారండి. అలా కూడా ఇవ్వచ్చండి, తప్పైతే ఏం లేదు. అలా కూడా ఇవ్వచ్చు. లేదు మేము ఇవన్నీ ఏం చేయలేమండి, ఇన్ని రకాల పండ్లు పెట్టలేమండి అనుకున్న వాళ్ళు మీ శక్తి కొలది మీరు నార్మల్గా అరటి పండ్లు తాంబూలం అనేది వాళ్ళకి ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా అయితే మనము 7 శనివారాల వ్రతం అనేది చేయాలండి. ప్రతి ఒక్కరికి ఈ విధానం అనేది అర్థమైంది అని అనుకుంటున్నానండి. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అని ముందే చెప్పాను కదండి. బట్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను మీకైతే అందిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియోని 1 or 2 టైమ్స్ చూడండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఇంకా డౌట్స్ అనేటివి ఉంటాయండి. అంటే ఒకవేళ స్త్రీలకు మధ్యలో పీరియడ్స్ అనేది వస్తాయి, మళ్ళీ ఎలా చేయాలండి అంటే వీలున్నంత వరకు ఈ వ్రతాన్ని మొదటి 2 వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా ఉన్నప్పుడే మీరు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం సెకండ్ వీక్లో ఇట్లా రాకూడదు అని కొంతమంది చెప్తూ ఉన్నారండి, నాకైతే చెప్పారు. అందుకని నేను సెకండ్ 2 వీక్స్ అలా చూసుకొని అయితే నేను ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇదేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు పూజలో ముడుపు అనేది కట్టుంటారు కదండి. ఈ ముడుపుని మీరు 7 వారాలు అయిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొండకు నేను వస్తాను అని అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం అయిన తర్వాత స్వామివారి హుండీలో అయితే మీరు ఆ ముడుపుని అయితే చెల్లించండి. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అంటే ఏదన్నా కోవిడ్ కానివ్వండి ఏదో ఒకటి మీకు ఇబ్బంది అయినప్పుడు మేము తిరుమల వెళ్ళలేమండి అనుకున్నప్పుడు స్వామివారికి మీరు చెప్పుకొని, స్వామి నేను మీ దూరం రాలేకున్నాను, నాకు సమయం పరిస్థితులు అన్నీ అనుకూలించాక నేను తప్పకుండా నీ దర్శనం తిరుమలకు వచ్చి 7 కొండలు ఎక్కి నేను నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటాను ఒక సంకల్పం తీసుకొని మీరు ఆ ముడుపునైతే మీ ఇంటి పక్కన ఎక్కడైనా సరే వైష్ణవ ఆలయాలు ఉంటాయి కదండి, వెంకటేశ్వర స్వామి గుడి, ఆ గుళ్ళో అయితే మీరైతే వేసేయచ్చండి. ఆ ముడుపునైతే అక్కడ చెల్లించవచ్చు. పూజ అంతా అయిన తర్వాత తప్పకుండా ఒక వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి వైష్ణవ ఆలయంకి అయితే తప్పకుండా వెళ్ళండి. చాలా మంచిది. ఒక పూజకు మంచి ఫలితం రావాలి అంటే పూజ అంతా అయిన తర్వాత ఆ పూజకు సంబంధించిన ఒక దైవాన్ని ఒక దేవాలయానికి వెళితే ఆ పూజకు ఫలితం అనేది ఇంకా మనకి మంచిగా వస్తుంది అని చెప్తారండి. ఇదండి ఓవరాల్గా 7 శనివారాల వ్రత విధానం. ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చానండి. కొద్దిగా హెల్త్ అనేది సరిగా లేదు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఇచ్చానండి. కొద్దిగా వాయిస్లో ఏదన్నా కొద్దిగా మిస్టేక్స్ అలా ఉంటే తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేయండి. సారీ, బట్ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.